ఒకరోజు వాక్యం చెప్పి నేను వస్తున్నాను, వాక్యం చెప్పడానికి వస్తున్నాను హోటల్లో నుంచి. ఓ పెద్ద ఆయన వచ్చి, బాబు బాబు ఒక మాట చెప్పాలి. అడిగాను, ఏమిటండి? రాత్రి మీ వాక్యం వల్ల నా కుటుంబంలో అద్భుతం జరిగింది. ఏం జరిగింది? మా ఆవిడ కాఫీ పెట్టి పట్టుకొచ్చిందండి. ఏమిటి? అది అద్భుతమాట. మా ఆవిడ ఈరోజు ఉదయం కాఫీ పట్టుకొచ్చి నాకు ఇచ్చిందండి. అది అద్భుతం ఏమిటండి? అది సాధారణంగా ఏ ఇంట్లోనైనా సరే తెల్లారితే కాఫీ పెట్టడం, టీ పెట్టడం, ఇంట్లో ఉన్న వారికి టీ కాఫీ ఇవ్వడం అది సాధారణం కదండి. మా కుటుంబంలో సాధారణం కాదయ్యా. ఇంతకీ ఎంతకాలం అయింది మీ ఆవిడ కాఫీ ఇచ్చి మీకు? 25 years అయిందయ్యా. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు అయిందట తను కాఫీ ఇచ్చి. ఏమిటండి మీరు మాట్లాడుతుంది? అవునయ్యా, ఒకే ఇంట్లో ఉంటాం, మాట్లాడదు. ఒకే ఇంట్లో ఉంటాం, నన్ను పట్టించుకోదు, వండి పెట్టదు, కనీసం కాఫీ కూడా పెట్టదు, పట్టించుకోదు. నెలాఖరైనేసరికి జీతం వస్తే మాత్రం ఆ జీతం మొత్తం తీసేసుకుంటుంది. 25 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నాం, కానీ అపరిచితులుగా ఉంటున్నాం. నరకం అనుభవిస్తున్నానయ్యా. కానీ రాత్రి నా భార్య మీ మీటింగ్కి వచ్చింది, నేను వచ్చాను. దేవుడు నా భార్యతో మాట్లాడాడు. ఈరోజు మొట్టమొదటిసారిగా నా భార్య కాఫీ పెట్టి తీసుకొచ్చి నాకు ఇచ్చింది. నా కుటుంబంలో ఈ రోజు నుంచి మంచి రోజులు ప్రారంభమైనాయి. ఏమిటండి ఈ వ్యవస్థ? ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ కలిసి ఉండలేని, మాటల్లో ఐక్యత, మాటలు కలవు, ఆలోచనలు కలవు, భార్యాభర్త అయినప్పటికీ శరీరము కలవదు. ఏమిటిది? ప్రియ సహోదరి సహోదరులు, ఇది సైతాను చేతిలో పడినటువంటి కుటుంబం, సైతాను చేతిలో పడినటువంటి కుటుంబ వ్యవస్థ. ఎంతకాలం ఇలా జరుగుతుందని ఇంట్లో ఒకసారి ప్రశ్నించుకో. ఎంతకాలం ఇతని జీవితంలో ఈ పరిస్థితి దాపురించింది? 38 సంవత్సరాలు. తన కళ్ళ ముందే వచ్చినవాడు వచ్చినట్టుగా నీళ్లు కదిలించబడినప్పుడు అమాంతంగా ఉరికేస్తున్నాడు, గంతులు వేస్తూ వెళ్ళిపోతున్నాడు. నిరాశ, నిస్పృహ, అలాగే పడి ఉన్నాడు. చివరికి ఒక దశకు వచ్చేసాడు. ఏంటో తెలుసా? నా బ్రతుకు ఇంతే, నా జీవితంలో నేను మంచి రోజులు చూసే అవకాశము లేదు. ఈ స్థితి నుంచి నన్ను విడిపించగలిగిన వాడు ఎవరు లేరు. ఎందుకో నా జీవితం ఇలా అయిపోయింది. ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఎందుకో నా జీవితం ఇలా అయిపోయింది, ఎందుకో నా కుటుంబం ఇలా అయిపోయింది, ఎందుకో నా బ్రతుకు ఇలా అయిపోయింది. ఇలా అయిపోయిన ఈ జీవితాన్ని ఉద్ధరించే వాళ్ళు ఈ లోకంలో ఎవరున్నారు చెప్పండి? నా బ్రతుకింతే అనుకుంటున్నావేమో, అయితే విను. ఎవరో ఒక వ్యక్తి నెమ్మదిగా నడుచుకుంటూ తిన్నగా అతని దగ్గరికి రావడం చూశాడు. దగ్గరకు వచ్చాడు, అతను చూశాడు. స్వస్థత పడాలి అని అనుకుంటున్నావా అని ప్రశ్నించాడు. అంటే మన భాషలో బాగుపడాలని అనుకుంటున్నావా అన్నాడు. 38 సంవత్సరాలుగా అతడు బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న కారణం చెప్పండి? బాగుపడదామనిగా? ఏమండి, సినిమా చూద్దామనా? చెప్పండి. లేదా ఆ కోనేరులో స్విమ్మింగ్ కాంపిటీషన్లో పాలు పంచుకుందామనా? దేనుకున్నాడండి అక్కడ? బాగుపడాలనేగా. అక్కడికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి అతన్ని చూసి అంటున్నాడు, బాగుపడాలని ఆశ ఉందా అన్నాడు. కొన్ని ప్రశ్నలు వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పాలి. రైట్? మీలో ఎంతమంది మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి ఆశ ఉన్నవారు చేయి చూపిస్తారా? మంచి ఆరోగ్యంగా మనం ఉండాలి అంటే చేయాల్సిన సింపుల్ పని ఏమిటంటే నడవాలి. ఏం చేయాలి? నడవాలి. రోజుకొక 4 లేక 5 లేక 6 కిలోమీటర్లు నడిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాం. అందుకే కదండి ప్రతిరోజు నేను ఒక 5-6 కిలోమీటర్లు నడుస్తాను అన్నవారు చేయి చూపిస్తారా?
ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను. ఈ పాటలు పాడితే లాభం ఏంటి చెప్పండి? సో అర్థం చేసుకోండి, ఆ రోజు యేసుక్రీస్తు అతని దగ్గరకు వచ్చి బాగుపడాలి అని ఆశ నీకుందా అన్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, ఆరోగ్యంగా ఉండాలి అని నీకుంది, కానీ నువ్వు నడుస్తావా? నడవు. ఆరోగ్యంగా ఉండాలి ఆశ నీకుంది, కానీ నిజంగా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశం నీకుందా? నిజంగా నేను ఆరోగ్యంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి చర్యలు తీసుకోవాలి. అది నువ్వు చెయ్యవు. నిజంగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నావా? ఒకవేళ అదే ప్రశ్న వేస్తే, ఎంతమందికి ఆశ ఉంది, నా మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నా చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, నా తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి అని నేను ఆశపడుతున్నాను అని అంటే అందరూ చేయి చూపిస్తారు. అవునా కదా? మరి నిజంగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అని ఆశ అయితే నీకుందా? ఆలోచించు. ఉట్టినే కోరుకుంటే సరిపోదు, ఉట్టినే ఆశ ఉంటే సరిపోదు. దాన్ని క్రియల్లో పెట్టగలిగిన ఆశ మాత్రమే నీకు జవాబును తీసుకొస్తుంది. ప్రభువా, నేను లేస్తున్నా నీ సాక్షిగా జీవించడానికి. అయ్యా, ఇదిగో పడి ఉన్న చోట నుంచి నేను లేస్తున్నాను. ఇదే అనుకూలమైన సమయం నాయన. ఈరోజు కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావయ్యా. నీవు దర్శించు కాలము ఎప్పుడొస్తుందా ఎదురు చూస్తున్నావు నాయన. నా హీన స్థితిని చూడు నాయన, నా బలహీనతలను చూడు నాయన, నా కష్టాన్ని చూడు నాయన, నా కన్నీరు చూడు నాయన, నా సమస్యలను చూడు నాయన. నువ్వు ఆశించినట్టుగా నిన్ను సేవించే భాగ్యాన్ని దయచేయి నాయన. పరిశుద్ధంగా నీ బిడ్డగా జీవించే మా ధన్యత మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.